రద్దు చేయాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ మంజూరు చేయాలి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి కేంద్ర బడ్జెట్ లో సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి వెనుకబడిన నారాయణ లేబర్ కోడ్లను వెంటనే లేబర్ కోడ్లను వెంటనే వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టింది 2025-26 సంవత్సరానికి. ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు బహుళజాతి సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ఉంది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడము మా విధానం అని చెప్తున్నారు. అంటే రాబోయే కాలంలో ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ బడ్జెట్ ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే 1% ఉన్నటువంటి కార్పొరేట్ల దగ్గర 40% సంపద పోగుబడి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అట్లాంటి కార్పొరేట్ల మీద పన్నులు వేయడం కానీ, అట్లాగే దేశానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించే దాంట్లో మరి కార్పొరేట్ల మీద పన్నులు పడకుండా ప్రజల మీద భారాలు పడడము, సంక్షేమ చర్యల మీద కోత విధించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ విద్యా వైద్యానికి తగినన్ని నిధులు లేవు. అట్లాగే ఇవాళ రైతాంగం 40% ఉపాధి ఇవాళ ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం నుంచి వస్తూ ఉంది. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అశ్రద్ధ చేయడం జరిగింది. పేరుకు మాత్రం ఇంజన్ 1 అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్ను పరిశీలిస్తే అందులో గిట్టుబాటు ధర కానీ, అట్లాగే ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ రైతులకు ఇవాళ మొండి చేయి చూపించేటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు విభజన హామీలు అమలు కావట్లేదు. విభజన హామీల ఊసే కూడా లేదు ఇక్కడ. మరి ఇక్కడి నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణకి ఏం చేస్తున్నారు? ఈ బడ్జెట్ లో ఒక్క పైసా తీసుకురాలేదు. అంటే వీళ్ళు మాటలు చెప్పడము, ఓట్లు దండుకోవడం తప్ప తెలంగాణ అభివృద్ధి వీళ్ళకు పట్టదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం